అమరావతిలో అగ్ని ప్రమాదాలపై సిట్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గుంటూరు అడిషనల్ ఎస్పీ రవికుమార్ నేతృత్వంలో విచారణ జరగనుంది. ఈ బృందంలో 4 సీఐలు, 4 ఎస్ఐలు, తుళ్లూరు డీఎస్పీ, సీఐ సభ్యులుగా ఉంటారు. సాంకేతిక సిబ్బంది సహకారంతో దర్యాప్తు నిర్వహిస్తారు. జరిగిన అగ్ని ప్రమాదాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ నెల 11న ఎల్ఎన్టీ, 23న మేఘా ఇంజనీరింగ్ వద్ద అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ నెల 23న అమరావతిలో జరిగిన అగ్ని ప్రమాదానికి కారకుడైన రాము అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. వాచ్మెన్ గా పనిచేసే తెప్పగుడిసే రాము పైపులకు నిప్పంటించినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి ప్రశ్నిస్తున్నారు పోలీసులు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రామును కొద్దిసేపు ప్రశ్నించి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. దాదాపు 2 గంటలుగా విచారణ జరుగుతోంది. ఎవరి ప్రోద్బలంతో పైపులకు నిప్పు పెట్టాడు అనే విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ప్రమాదం జరిగిన చోటుకు రామును తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు పోలీసులు. అమరావతిలో వరుస ప్రమాదాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఈ నెల 23న అమరావతిలో జరిగిన అగ్ని ప్రమాదానికి కారకుడైన రాము అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. వాచ్మెన్ గా పనిచేసే తెప్పగుడిసే రాము పైపులకు నిప్పంటించినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి ప్రశ్నిస్తున్నారు పోలీసులు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రామును కొద్దిసేపు ప్రశ్నించి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. దాదాపు 2 గంటలుగా విచారణ జరుగుతోంది. ఎవరి ప్రోద్బలంతో పైపులకు నిప్పు పెట్టాడు అనే విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ప్రమాదం జరిగిన చోటుకు రామును తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు పోలీసులు. అమరావతిలో వరుస ప్రమాదాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఈ నెల 23న అమరావతిలో జరిగిన అగ్ని ప్రమాదానికి కారకుడైన రాము అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. వాచ్మెన్ గా పనిచేసే తెప్పగుడిసే రాము పైపులకు నిప్పంటించినట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి ప్రశ్నిస్తున్నారు పోలీసులు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ రామును కొద్దిసేపు ప్రశ్నించి పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారాయన. దాదాపు 2 గంటలుగా విచారణ జరుగుతోంది. ఎవరి ప్రోద్బలంతో పైపులకు నిప్పు పెట్టాడు అనే విషయంపై ఆరా తీస్తున్నారు పోలీసులు. ప్రమాదం జరిగిన చోటుకు రామును తీసుకువెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు పోలీసులు. అమరావతిలో వరుస ప్రమాదాలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు జరుపుతోంది.